నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. వికేంద్రీకరణపై దృష్టి, 3 రాజధానులకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్న గవర్నర్. కేంద్రం నుండి బకాయిలు విడుదల, రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట. అంబేద్కర్ కు పాలాభిషేకం, రాజ్యాంగ పరిరక్షణలో భాగమే సుప్రీం తీర్పు. ఢిల్లీ రైతులకు సంఘీభావం, ధర్నా చేసిన వామపక్షాలు. ఐదు, 10, 100 రూపాయల పాత నోట్ల రద్దు అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖండించింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లు ఇక ముందు కొనసాగుతాయని ఆర్బీఐ పేర్కొంది. 3 రాజధానులకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడలో ఏర్పాటైన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన కుండబద్దలు కొట్టారు. రిపోర్ట్. రాష్ట్రంలో 3 రాజధానులను ఏర్పాటు చేసే విషయంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ క్లారిటీ ఇచ్చారు. విస్పష్ట ప్రకటన చేశారు. 3 రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్ ఉద్దేశం ఏమిటనేది తేల్చి చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేదిక మీదుగా ఆయన 3 రాజధానుల గురించి ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో 3 రాజధానులను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నామని గవర్నర్ స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణను అమలు చేస్తామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి ప్రస్తావించారు. దేశ 72వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, విజయవాడ నగర ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసుల వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల గురించి మాట్లాడారు. సమగ్ర రాష్ట్రాభివృద్ధికి తన ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని అన్నారు. దీనికి అవసరమైన అజెండాను రూపొందించుకుందని, దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి, స్వయం సాధికారికతను సాధించడానికి సంక్షేమ పథకాలను తన ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఈ దిశగా కృషి చేస్తోందని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. 3 రాజధానులను ఏర్పాటు చేయడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విశాఖను పరిపాలనా రాజధానిగా బదలాయిస్తుందని గవర్నర్ అన్నారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా తన ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా 3 ప్రాంతాల్లో 3 రాజధానులను ఏర్పాటు చేయాలని తన ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటుందని గవర్నర్ అన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేవారు ఎప్పటికైనా శిక్షార్హులేనని, చట్టపరంగా వారిపై కఠిన చర్యలను తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుండి జీఎస్టీ బకాయిలు కోట్లాది రూపాయలు ఏపీకి విడుదల అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది భారీ ఊరటగా భావించవచ్చు. వివరాలు వీక్షిద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం శుభవార్త చెప్పింది. కష్టకాలంలో ఏపీకి కేంద్రం జీఎస్టీ పరిహార నిధులు విడుదల చేసింది. మోదీ సర్కారు తీసుకొచ్చిన జీఎస్టీ విధానంతో పలు రాష్ట్రాలు భారీగా నష్టాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రం విడతల వారీగా పరిహారం అందిస్తోంది. ఇందులో భాగంగా మరో దఫా జీఎస్టీ పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీఎస్టీ విధానంతో పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాల భర్తీకి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. గతేడాది డిసెంబర్లో విడుదల చేయగా ఇప్పుడు మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ పరిహారం అందించింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం పరిహారం కింద మొత్తం 3,174.15 కోట్లు విడుదల చేసింది. స్పెషల్ బారోయింగ్ ప్లాన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు 1,810.71 కోట్లు విడుదల చేయగా, తెలంగాణ రాష్ట్రానికి 1,336.44 కోట్లు విడుదల చేసింది. జీఎస్టీ పరిహారం విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మంగళగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దేశం తమ్ముళ్లు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు గంజి చిరంజీవి, గాది పిచ్చిరెడ్డి, కిరణ్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లో ఉంటుంది. కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకు అతీతమైన సమ పరిపాలన అందించవలసిన బాధ్యతని
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన రాజ్యాంగంలో పొందుపరిచారు. అదే ఇప్పటిదాకా అమలవుతుంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న మనందరికీ తెలిసిందే, నిరంకుశమైన పరిపాలన విధానం ద్వారా రైతులని, మహిళల్ని, బీసీలని, ఎస్సీలని, మైనార్టీలని, విద్యార్థుల్ని, ఉద్యోగస్తుల్ని నానా విధాలుగా రాజ్యాంగ వ్యతిరేక విధానాల్లో ఇబ్బందులు పెడుతున్న తీరు, కేసులు పెట్టి జైలుకు పంపించి వేడీలు వేసి అనవసరంగా రిమాండ్లు వేస్తూ భయం భ్రాంతులకు గురి చేస్తున్న తీరు కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక హిట్లర్ పరిపాలనని కొనసాగిస్తున్నాడు. ఏమాత్రం కూడా ఆ రోజున ప్రజాస్వామ్యం మీద కానీ, ఈ రోజున వ్యవస్థల మీద కానీ, ఒక న్యాయ వ్యవస్థల మీద కానీ, చట్టాల మీద కానీ గౌరవం లేకుండా ఈ రోజున ఒక టెర్రరిస్ట్ వలె ఈ రోజున ఈ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తుంటే, నిన్న సుప్రీంకోర్టు మన నిమ్మగడ్డ రమేష్ గారు ఫస్ట్ నుంచి కూడా ప్రజలకి ఈ కరోనా వల్ల ఇబ్బందుల్లో ఎలక్షన్లు జరగకూడదని, మళ్ళీ కరోనా తగ్గిన తర్వాత ఎలక్షన్లు పెట్టాలని చెప్పి ఇప్పుడు ముందుకు వస్తే ఆయన నిరంతరం కూడా నిమ్మగడ్డ రమేష్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని అవహేళన, అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఈ రోజున చట్టాలని, న్యాయ వ్యవస్థని అవహేళన చేసే విధంగా ఈ రోజున ఉన్నటువంటి అధికారులని నిరంతరం కూడా భయభ్రాంతులను చేస్తూ మరో పక్కన పోలీస్ వ్యవస్థని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటే, నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆ రోజున అంబేద్కర్ గారు మన అందరికి కూడా ఏ విధంగా ముందు చూపుతో రాజ్యాంగం రచించాడో ఆ రాజ్యాంగానికి విలువలు తెచ్చే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ రోజున తీర్పు ఇవ్వడం మనందరూ కూడా గర్వించదగ్గర విషయం. వాళ్ళందరూ ఏంటమ్మా, నేను ఈ రాష్ట్రానికి పెద్ద, మీ సమస్యలు ఏంటి అని మాట్లాడాల్సింది పోయి పోలీసులతో అనవసరమైనటువంటి వీళ్ళు అత్యాచారాలు చేశారని చెప్పేసి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందనేది మనం గణతంత్ర దినోత్సవం రోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఎన్ని విధాలుగా అక్రమ మార్గాల్లో సుప్రీంకోర్టు రాజ్యాంగానుసారంగా నడిచింది. ఈ ప్రభుత్వం సమయానికి జరగాలని చెప్పేసి ఈ రోజు అందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారి విధానాలని గమనించాలని. మీకు తెలుసా, కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు రిపబ్లిక్ డే సందర్భంగా లభించిన గౌరవం ఏది? కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు రిపబ్లిక్ డే సందర్భంగా లభించిన గౌరవం పద్మ విభూషణ్. మంగళగిరిలో ఢిల్లీలోని రైతుల దీక్షలకు మద్దతుగా అంబేద్కర్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జేవి రాఘవులు, కుర్ర ఏడుకొండలు, సిపిఐ నాయకులు జాలాది జాన్బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్వామ్య విలువల్ని మంటగలిచేటువంటి విధంగా, రైతాంగం మీద తీవ్రమైనటువంటి భారాలు మోపే విధంగా 3 నల్ల చట్టాలు కార్పొరేట్లకి అనుకూలంగా, దోపిడీ వర్గానికి అనుకూలంగా, దళారీలకి అనుకూలంగా ఈ రోజున ఈ చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాలకి బలవుతున్నటువంటి రైతాంగం అంతా కూడా ఆగ్రహం చెంది ఢిల్లీలో గత 60 రోజుల నుంచి కూడా ఆందోళన సాగిస్తున్నారు. ఇవాళ భారత ప్రభుత్వానికి ధీటుగా మరి ట్రాక్టర్ల పెరేడు ఢిల్లీ వీధుల్లో నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి రైతాంగానికి జేజేలు పలుకుతూ, వారికి మద్దతు తెలుపుతూ ఈ మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, అట్లాగే మైనారిటీ పెద్దలు, మైనారిటీ సంఘాలన్నీ కూడా కలిపి ఈ రోజున ఈ నిరసన ర్యాలీని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క రైతు ఆకలి కేకలతో ఢిల్లీ నగరాన్ని గడగడలాడిస్తూ ఒక పేరేడు నడుపుతూ ఉన్నారు. ప్రభుత్వానికి ధీటుగా రైతులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈరోజు అన్నం పెట్టే రైతు రోడ్డున పడ్డాడు. అన్నం పెట్టే రైతు ఈరోజు ఆర్తనాదాలతో ఢిల్లీలో నగరంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం సాగిస్తూ ఉన్నారు. ఇది ఒక రైతు ఉద్యమమే కాదు, మనం అన్నం తినే ప్రతి ఒక్కరికి కూడా ఇదే సమస్య. రైతు లేకపోతే మనం తినడానికి తిండి ఉండే పరిస్థితి లేదు. ఈ కార్పొరేట్ సంస్థలు ఈ రైతుల ఆదాయాన్ని కొల్లగొట్టి వాళ్ళు ఈ రైతులు పండించిన పంటను దోసుకెళ్ళటానికి ఈ మోడీ ప్రభుత్వం కుట్రల యత్నంగా రైతులని నిర్వీర్యం చేసి ఈ ప్రాంతంలో, దేశంలో రైతు లేకుండా చేయడానికి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ప్రభుత్వమేమో
ఈ కొత్త చట్టాలు ఏదైతే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందో రైతుల ప్రయోజనం కోసం అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. మరి రైతులేమో ఇది ఏమాత్రం కూడా మనకు పనికిరాదు, మనకు వ్యతిరేకం అని చెప్పేసి రైతులు అంటున్నారు. ఎవరికి ఉపయోగకరం కాదనేది విషయము రైతులకే బాగా తెలుసు. అందుకే వారు గత 2 నెలలుగా పోరాటం చేస్తున్నారు. మరి స్వచ్ఛమైనటువంటి ఈ మన రాజ్యాంగ విలువలు కూడినటువంటి ఏర్పడినటువంటి ఈ మన రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగ దేశంలో మరి వారి హక్కుల కోసం 2 నెలల నుంచి పోరాడుతున్నారంటే ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం కూడా దేశం ఏ స్థితికి చేరిందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తాడేపల్లిలో కూడా సిఐటియు ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు దుర్గారావు, వెంకటేశ్వర్లు మాట్లాడారు. నరేంద్ర మోడీ ఖబర్దార్, ఏ రోజు భారత రైతాంగంతో పెట్టుకున్నావు. భారత రైతాంగం ఒక్కటే కాదు, యావత్ భారత ప్రజానికి ఒక సమస్య ఆహార ధాన్యాల సమస్య ఇది. వ్యవసాయాన్ని సర్వనాశనం చేసి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టే పద్ధతులు తీసుకునే చట్టాలని వ్యతిరేకిస్తూ ఉన్నారు. నీకు అంబానీ అదానీలు గుర్తున్నారు తప్పనిచ్చి భారత రైతాంగం కానీ భారత ప్రజలు కానీ నీకు వాళ్ళ సమస్యలు కానీ నీకు పట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఎప్పటికైనా సరే మోడీ బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధానం తప్పు మోడీ చేసేది. మోడీ వెనకమాల పనిని కార్పొరేట్ సంస్థలు, వాడి వెనకమాల బజరంగ దళ్ళు, ఆర్ఎస్ఎస్ చేసే యుక్తులని రైతుల మీద పోరాటం చేస్తే మాత్రం రైతులు సిద్ధంగా ఉండరు. రైతులు మాత్రం చేతకానోళ్ళే కాదు, ఆలోచించుకోవాలా. మోడీ నువ్వు కాదు, నీ వెనకమాల సర్వశక్తులు ఒడ్డు వినా కానీ మేము రైతాంగం అంతా సిద్ధంగా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయం చేయలేని పరిస్థితికి రైతు నెట్టబడ్డాడు. పంట వేసిన గిట్టుబాటు ధర రాని పరిస్థితి, అమ్ముకోవటానికి కూడా నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు బతకాలి, వ్యవసాయం నిలవాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా 60 రోజుల నుంచి ఢిల్లీలో చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఇవాళ రిపబ్లిక్ డే రోజు అన్ని చోట్ల ర్యాలీలు, ప్రదర్శనలు చేస్తూ సంఘీభావం తెలుపుతున్న అన్ని ప్రజా సంఘాలు కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నా, ప్రధానమైన వ్యవసాయం వాళ్ళు నష్టపోతుందని చెప్పినా కూడా వినకుండా వాళ్ళ కార్పొరేట్ సంస్థలకి వాళ్ళ లాభం చేకూర్చే విధంగా ఈ చట్టాలను తీసుకొచ్చి రైతులకు లాభం అని చెప్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఏ విధంగా లాభమో చెప్పండి, లాభం అయితే మేము ఆపుతాం ఈ ఉద్యమాన్ని అని చెప్తున్నారు. మొండి వైఖరితోటి ఈ విషయాల మీద దాట వేస్తూ ఉంది. వెంటనే ప్రభుత్వం ఈ చట్టాలు వెనక్కి తీసుకొని ఈ భారతదేశం ఆహార భద్రతకు అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు 150 మంది దాకా రైతులు చనిపోయారు. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక పెద్ద రైతాంగ పోరాటం. ఈ పోరాటానికి భారతదేశం ప్రజలే కాకుండా వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రజానికి కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. వెంటనే ఈ చట్టాలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. తీవ్రంగా నష్టం కలిగించేటటువంటి 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి నవంబర్ 26వ తేదీ నుండి ఢిల్లీలో లక్షలాది మంది రైతులు ఈ చట్టాల రద్దుకై పోరాడుతూ ఉన్నారు. వారికి మద్దతుగా, వారికి సంఘీభావంగా ఈరోజు తాడేపల్లి పట్టణంలో వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలియజేస్తూ వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా పార్లమెంట్లో బలం ఉందని చర్చ కూడా లేకుండా నిరంకుశంగా బిల్లు ఆమోదించి రైతాంగానికి నడ్డి విరిగించే చర్య తీసుకున్నది. దీనికి నిరసనగా రైతులు 2 నెలల నుండి దాదాపు 60 రోజుల నుండి చలిలో పోరాటాలు చేస్తున్నారు. ఈరోజు పెరేడ్లో లక్షలాది ట్రాక్టర్లతో ర్యాలీ కూడా నిర్వహించినారు. దానికి సంఘీభావంగానే ఈరోజు తాడేపల్లి పట్టణంలో ఈ ర్యాలీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళకి మేము బలపరుస్తూ వాళ్ళకి అండదండలుగా ఉంటామని. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని కోరుతూ టీఎస్ఎన్ఎఫ్ ఆధ్వర్యాన ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంజి చిరంజీవి, నందం అబద్దయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.
ఉపాధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా కల్పించకుండా ఏదో వాలంటీర్ ఉద్యోగాలు 5,000కి ఉద్యోగాలు కల్పించి ఏదో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ప్రకల్పాలు పలుకుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి ఏ విధంగా న్యాయం చేస్తారు మీరు? ఏపీపీఎస్సీ ద్వారా ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు రిలీజ్ చేయకుండా ప్రలోభాలు పలుకుతూ మీ ప్యాలెస్లో దొంగ మాటలు చెప్పుకుంటూ మమ్మల్ని పట్టించుకోకుండా విద్యార్థులు నడి రోడ్డు పైన లాగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ముగిసిపోయింది ఏమీ లేదు. జీవో నెంబర్ 77 వెంటనే ఉపసంహరించుకోకపోతే ఈ ఉద్యమం ఇంతటితో ఆగిందనుకుంటున్నారేమో. టీఎన్ఎస్ఎఫ్ తరఫున ఈ ఉద్యమాన్ని మా నాయకులు వచ్చిన వెంటనే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ ఉద్యమాన్ని రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని, విద్యార్థులతో పెట్టుకున్న ఏ రాజకీయ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో నిలబడలేదని, అధికారం ముందు చేతులు కట్టుకుని ఉంచవలసిందేనని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జగన్మోహన్గా ప్రశ్నిస్తా ఉన్నాం టీఎన్ఎస్ఎఫ్ తరఫున. గత ప్రభుత్వంలో విదేశీ విద్య కోసం 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలని, తద్వారా పేద వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ధనవంతులతో పాటు విదేశాలలో ఉన్నతమైన చదువుకొని తమ కుటుంబాన్ని, సమాజ అభివృద్ధిలో భాగస్వాములయ్యే పథకం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా, అన్యాయంగా విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తూ ఈ జీవో నెంబర్ 77 తీసుకొచ్చారు. విద్యార్థుల కోరికలన్నీ, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల వ్యతిరేక విధానాల్ని తక్షణం విరమించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సీఎం గారి కానివ్వండి, తదితర నాయకులు వారిని పిలిచి వారి బాధలను కూడా, వారి యొక్క చెప్పే విన్నపాన్ని కూడా తీసుకొని వారి సమస్యలు పరిష్కరిస్తారని చెబితే చాలా సంతోషించేవాళ్ళం. అలా కాకుండా వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మరి వాళ్ళు ఒక రేపు కేసులో ఉన్నట్టుగా ఒక కేసు పెట్టేసి అన్యాయంగా వాళ్ళని దుర్మార్గంగా మరి ఇలాంటి దుష్ట పరిపాలన మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఈనాటి మంచి మాట. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు ఓటు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శామ్యూల్ ఆనంద్ కుమార్, జిల్లా కలెక్టర్. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మంగళవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో గుంటూరు 5వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న ఆత్మకూరుకు చెందిన గద్దె లక్ష్మీరాణి జిల్లా కలెక్టర్ ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. పోలీస్ మరియు పబ్లిక్కి సహాయకారిగా బాధ్యతగా ఉన్నందుకు గాను ఆమె ఈ ప్రశంసాపత్రం అందుకున్నారు. ఎర్రబాలెంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరస్త్రాయులైన బాధిత కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యాన డిగ్నిటీ కిట్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా తహసీల్దార్ రాంప్రసాద్ హాజరై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు కె పవన్, కాజా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి మండలం ఎర్రపాలెం గ్రామంలో 20 కుటుంబాలు అగ్ని ప్రమాదం వల్ల పూర్తిగా నిరాశ్రయులు అయిపోయారు. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయినాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. వెంటనే మేము ప్రభుత్వం తరఫున వచ్చి పరామర్శించడం జరిగింది. వెంటనే రెడ్ క్రాస్ జిల్లాలో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వెంటనే మనకి ఈ కిట్స్, డిగ్నిటీ కిట్స్ అని, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 10 కేజీల రైస్ బ్యాగ్ కూడా పంపిణీ చేయడానికి ఈరోజు తీసుకొస్తే మనం ఈరోజు పంపిణీ చేసుకోవడం జరిగింది. ఈ డిగ్నిటీ కిట్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఆడవాళ్ళకు జత బట్టలు, అదేవిధంగా మగవాళ్ళకి ఒక లుంగి, అట్లా తర్వాత టాయిలెట్ సామాగ్రి, సోప్స్, టూత్పేస్టు, బ్రష్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎవరికైతే ఈ 20 కుటుంబాలు నిరాశ్రయులు టెంపరీగా ఈ ఇండస్ట్రియల్ షెడ్లో ఏర్పాటు చేసే వాళ్ళకి వర్క్ సౌకర్యం తాత్కాలికంగా వాళ్ళకి కొంత ఊరట వస్తుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ కూడా కొంత మటుకు రిలీఫ్ ఏర్పాటు చేసినట్టుగా అవుతుంది. అందుకు రెడ్ క్రాస్ సంస్థ వారిని నేను అభినందిస్తూ ఈ విధంగా ఇటువంటి దాంట్లో మంచి సహకారం అందిస్తున్నందుకు మిగతా వాలంటీర్లు కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థ ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దానికే తలమానికంగా ఈరోజు 20 కుటుంబాలు నిరాశ్రయులంటే మన ఎర్రపాలెం గ్రామంలో వాళ్ళందరికీ కూడా కావాల్సిన నిత్యావసర సరుకులు అయితేనే, అదేవిధంగా రాత్రి భోజనాల ఏర్పాట్లు కానీ, ఉదయం టిఫిన్లు కానీ, ఈరోజు మధ్యాహ్నం భోజనాలకు కానీ వాలంటీర్లు ముగ్గురు కూడా నాకు శ్రమపడి ఈ కార్యక్రమానికి వాళ్ళకు
అన్ని ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు ఇమీడియట్ రిలీఫ్ అని ఏర్పాటు చేశారు. అంతేనా వాలంటీర్లు కూడా అభినందనలు. సో మరొకసారి ఆ రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళకి వాలంటీర్లకి నేను మంగళగిరి మండలంలోని ఎర్రపాలెం గ్రామంలో నిన్న సంభవించినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపు 20 కుటుంబాలు దగ్ధం కాబడ్డాయి. వీరందరూ నిరసరాయులై ఇవాళ తహసీల్దార్ గారి యొక్క షెల్టర్లో వీరంతా ఆశ్రయం పొందున్నారు. రాత్రి వారు ప్రమాదం జరిగిన వెంటనే మాకు తెలియజేయడంతో మేము వెంటనే ప్రతి కుటుంబానికి 10 కేజీలు బియ్యము మరియు వారికి కావాల్సినటువంటి వస్త్రాలు, అదేవిధంగా డిగ్నిటీ కిట్స్ని ఈ రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ రామచంద్రరాజు గారి ఆదేశానుసారం ఇక్కడ తీసుకొని వచ్చాం. మా యొక్క మంగళగిరి మండల రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మరియు తహసీల్దార్ గారు శ్రీ రాంప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఈ అగ్ని ప్రమాద బాధితులందరికీ ఇవాళ మనం రిలీఫ్ మెటీరియల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇటువంటి మంచి సేవా కార్యక్రమంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు గౌరవ తహసీల్దార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ నిన్నటి నుంచి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు వాలంటీర్స్ వీరందరికీ మంచి భోజన వసతి, అదేవిధంగా షెల్టరు ఇచ్చేసి ఆశ్రయం కల్పించినందుకు రెవెన్యూ వారికి మరియు వాలంటీర్ల యొక్క బృందానికి రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్కే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ హేమమాలిని తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ సలీం, కుర్రా పున్నారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దేశాన్ని చుట్టూ కూడా ఈరోజు శత్రువుల యొక్క ఇది భయం ఎక్కువైంది. ఇటువంటి శత్రువుల్ని మనం నిర్మూలించడానికి భారతదేశం గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క విషయంలో గట్టిగానే నిలబడ్డారని అనుకుంటున్నాం. ఏ పార్టీ ఉన్నా కూడా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి రాజ్యాంగానికి బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించడం, తర్వాత 1950 జనవరి 26వ తేదీన దాన్ని పూర్తి స్థాయిలో అమలు జరుపుకోవడానికి చేసిన రోజు ఈ రోజున మంగళగిరి లిటిల్ విలేజ్లో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యాన మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా రోటరీ ఇంటర్నేషనల్ పూర్వ గవర్నర్ అన్ని రత్నప్రభాకర్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రూరల్ ప్రాంతాల్లో వివిధ కళాశాలలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఇసునూరు అనిల్ చక్రవర్తి, తిపురమల్లు సతీష్, కోశాధికారి ఎస్ఏ సిలార్, డైరెక్టర్లు ప్రగడ రాజశేఖర్, గాజుల శ్రీనివాసరావు, డాక్టర్ వంశీ, నడింపల్లి శ్యామసుందర్ వర్మ, శాఖమూరి ఉమామహేశ్వరరావు, పర్వతం ప్రదీప్, అవ్వారు శ్రీనివాసరావు, నూతలపాటి వెంకటేశ్వరరావు, వడ్లమూడి శ్రీనివాస్ చౌదరి, రామానుజుల ధనలక్ష్మి, దామర్ల సతీష్, రావెల శ్రీనివాసరావు, అందే మురళీమోహన్ రావు,
అశ్విని కుమార్ దత్తు, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇంత విస్తృత భిన్నత్వాలు కలిగినటువంటి కంట్రీలో అందరూ అబౌట్ 72 years అందరూ ఒకే త్రాటిపై నడిచేటువంటి విధానాన్ని, ఈ వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి మన రాజ్యాంగ నిర్మాతలకి మనం ఎప్పుడు సెల్యూట్ చేయాలి. వన్ మోర్ థింగ్ డియర్ ఫ్రెండ్స్, ఇది ఇంత శక్తివంతమైన రాజ్యాంగం ఇలా ఉన్నది అంటే దీని అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాని పట్ల, రాజ్యాంగం పట్ల చూపెట్టేటువంటి అద్భుతమైనటువంటి విధేయత అదే కారణము. సో ఆ విధేయత పెరిగి ఇంకా పటిష్టంగా ఉండాలంటే రాజ్యాంగం పట్ల మనందరికీ అవేర్నెస్ పెరగాలి. ఆ రిప్రజెంట్ చేసేటప్పుడు దాదాపు ఒక 700-800 అంశాలు ఇవన్నీ డిస్కషన్స్ కూడా వస్తాయి. అది వచ్చిన తర్వాత మెజారిటీ సభ్యుల ఆమోదం పొందిన తర్వాత పాత రూల్స్ ఏమైనా ఉంటే దాన్ని మళ్ళీ అమెండ్ చేసి మార్చడం, లేకపోతే అందులో తీసేయాల్సిన ఏమైనా ఉంటే తీసేయడం, ఇటువంటి ప్రక్రియ అనేది జరుగుతుంది. దాన్నే కౌన్సిల్ ఆన్ లెజిస్లేషన్ అంటారు. అంటే మనం చట్టం చేసుకునే దానికి ఏర్పడేటువంటి ఒక మండలి. అది దాదాపు 1 వారం రోజులు జరుగుతాయి. దాదాపు ఏప్రిల్లో ప్రతి 3 సంవత్సరాలు వస్తాయి. సో ఇది ఎందుకు అంటే మార్పు అనేది అనివార్యం. ఆ మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మనం మన విధి విధానాలు మార్చుకోకపోతే ఏదంతా చూసారా పారిశ్రామిక వచ్చేదన్న ఈ రిపబ్లిక్ డే దినోత్సవాన్ని 2వ సంవత్సరం కూడా చాలా దిగ్విజయంగా జరపడం అనేది చాలా అభినందనమైన విషయం. పోయిన సంవత్సరం మా ఇంటర్నేషనల్ లీడర్ రవి వడ్లమణి గారు చేతుల మీదుగా ఈ రిపబ్లిక్ డే దినోత్సవం జరగడం, అత్యంత వైభవంగా జరపడం, దానిలో నేను కూడా పాల్గొనడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ అంటే డైరెక్ట్గా రిపబ్లిక్ డే విషయం గురించి కాకుండా డైరెక్ట్గా కప్పు గురించి మిగిలిన విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, రిపబ్లిక్ డే అనేది మన దేశ గణతంత్ర దినోత్సవం, దానికి సంబంధించి అన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ క్లబ్ విషయం అనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం, జిఎస్ఆర్గా నేను మాట్లాడాల్సిన విషయం, నేను గర్వంగా తీరుతున్న విషయం కాబట్టి. పాదమంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ ఆధ్వర్యాన గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సొసైటీ వ్యవస్థాపకులు మేకల మోహన్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందుపల్లి రామారావు, ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు చందోలు విక్టర్ పాల్, సొసైటీ ప్రతినిధులు మేకల తుపాన్, పచ్చల విజయరాజు, ఇసుకపల్లి నాగస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజునే మనం రిపబ్లిక్ డే కూడా దేశవ్యాప్తంగా జరుపుకోవడం అనేది గత 71 ఏళ్ల నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. మన దేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసం జాతీయ నాయకులు కులము, మతము, ప్రాంతము, భాష ఇటువంటి తేడా లేకుండా అందరూ కూడా సమిష్టిగా బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేయడం పని చేసిన ఫలితంగా మన దేశానికి ఫ్రీడమ్ వచ్చింది, స్వతంత్రం వచ్చింది. కానీ ఈరోజు నాడు లేనటువంటి కుల మత వైషమ్యాలు, ప్రాంతీయ విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది దేశ సమగ్రతకు, జాతీయ సమైక్యతకు ఎంతో విషణకరమైనటువంటిది. కాబట్టి ఈ విధంగా సంకుచిత భావాలను విడనాడి దేశం మొత్తం కూడా ఒకటిగా ఉండాలి అంటే కుల మత విభేదాలు మరచి అందరూ కూడా సఖ్యతగా జీవించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఈ విధంగా ఉండాలని 71వ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చిరకాకాని జెడ్పీ హైస్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని హెచ్ఎం కోరే శాంతమ్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఇందుపల్లి రామారావు, టిఎస్ఆర్ లత, దాసరి భాస్కర్ రావు, డి నరసింహారావు, రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి కోర్టుల ప్రాంగణంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కోర్టు ఆవరణలోని జాతీయ జెండాను సీనియర్ సివిల్ జడ్జ్ డి శేషయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ వాసుదేవ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ వి ప్రత్యూష, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ బాలమురళీకృష్ణ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కార్యాలయం ప్రాంగణంలో జాతీయ జెండా వందనం కార్యక్రమం జరిగింది. ఈ మేరకు పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్, మంగళగిరి ఇన్ఛార్జ్ చిలపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో వీసీ రాజశేఖర్ పాల్గొని మాట్లాడారు. Pureness in our blood, pride in our souls, zeal in our hearts. Let us commemorate the opinions, the valuable opinions of the freedom fighters and our national leaders. Dr. B.R. Ambedkar says, Constitution is not a mere law of document. It is a vehicle of life, and its spirit is always the spirit of age. Bhagat Singh says, or has said, the sanctity of law can be maintained only so long as it is the expression of the will of the people. Swami Vivekananda has said, let new India arise out of peasants' cottage, grasping the plough out of huts, cobbler and sweeper. చిరకాకని షైన్ ఆనంద శరణాలయంలో ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజశేఖర్, ఆర్గనైజేషన్ ప్రతినిధులు తోకల సర్వోన్నతరావు, కె చైతన్య, స్వర్ణలత, డిజి నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి ఆర్టీఓ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని వాహనాల తనిఖీ అధికారి షేక్ గోరే సాహెబ్ ఆవిష్కరించారు. మంగళగిరి పోలేరమ్మ గుడి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పట్టణ పద్మశాలియ బహుత్తమ సంఘం ఆధ్వర్యాన గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తికొండ ధనుంజయరావు, గంజి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి అంజుమన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎండి ఇక్బాల్ అహ్మద్, షేక్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పోలకంపాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ సలీం, కుర్రా పున్నారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నెహ్రూ గారు, గాంధీ గారు, బోస్ గారు వీరందరూ ఎంతగానో దేశ స్వాతంత్రం కొరకు అహర్నిశలు ఎంతగానో కృషి చేసి మన నిమిత్తము వారు త్యాగం చేసినటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉండి బడుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తూ ఈ స్వాతంత్రము జరుపుకునేటువంటి కృషి వారు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ సమయంలో మరి మనము కాంగ్రెస్ను మళ్ళీ బలపరుస్తూ ముందుకు సాగించుకొని అందుకని కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిలోకి తెచ్చుకొని గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అవన్నీ కూడా ఆలోచించుకొని ఇవాళ రైతాంగం ఢిల్లీలో 2 నెలల నుంచి పోరాడుతుంటే కాంగ్రెస్ పార్టీ దానికి చేరిక తీసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి 2 కోట్ల సంతకాలు సేకరించి ఢిల్లీకి పంపించడం జరిగింది. ఏదైనా కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యపడుతుందని చెప్పి ఇవాళ ఢిల్లీలో ఉన్న రైతులు చేసే భరోసా యాత్ర ఇవాళ సక్సెస్ కాబోతుంది. ఇది ఒక చెంపపెట్టు బీజేపీ పార్టీకి. అలాగే రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కానీ ఏదైనా సరే డీజిల్ పెట్రోల్ ఈ రకంగా పెరుగుతుంటే పట్టించుకోకుండా వీళ్ళకేదో వనరులు కూరుతున్నాయి, దానివల్ల ఆదాయం వస్తుందని చెప్పి వీళ్ళు అనేక రకాల పథకాలు పెట్టుకొని ఆ డబ్బుతో పేద ప్రజల డబ్బులతో మీరు పథకాలు సృష్టించుకొని. తాడేపల్లి మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్కే హాజరయ్యారు. కమిషనర్ రవిచంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్వచ్ఛ తాడేపల్లిని నిర్మించడంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్తను ప్రతి ఇంటి నుంచి సేకరించేదనే కార్యక్రమాన్ని మనం నిర్విరామంగా ముమ్మరంగా కొనసాగిస్తున్నాము. ఈ కార్యక్రమంలో విజయవంతంగా చేసినటువంటి వారిని విజయవంతంగా చేసినటువంటి వివిధ విభాగాల ఉద్యోగులని వారి సేవలను గుర్తించి వారికి ఈ సందర్భంగా మనము సన్మానించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్సు, తర్వాత వార్డ్ శానిటేషన్ సెక్రటరీసు, తర్వాత వార్డ్ శానిటేషన్ సెక్రటరీసు, రిసోర్స్ పర్సన్స్, మెప్మా సిబ్బంది అయినటువంటి రిసోర్స్ పర్సన్స్, తర్వాత మిగిలిన అందరినీ వివిధ విభాగాలను వారి కనపరిచిన ప్రతిభ ఆధారంగా వాళ్ళని గుర్తించి వారికి ఈరోజు బహుమతులు చిరు బహుమతులు అందించి వారికి కూడా వారి యొక్క సేవలను గుర్తించి ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి సార్ ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా ఈ ప్రైజులన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు డి వేమారెడ్డి మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో ఆనాడును మనం ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఈ రోజుల నుంచి 71 సంవత్సరం క్రితం ఈ రోజున
మొదలైన మన రాజ్యాంగ వ్యవస్థ, పటిష్టమైన మన రాజ్యాంగ వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో కొనియాడుతూ ఉందంటే మన భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ అంత బ్రహ్మాండంగా ఆ రోజులో తయారు చేయటం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో మనకు రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. ఆ రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ మన భారతదేశం నడుస్తూ ఉంది. తాడేపల్లి జనసేన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. అంటే చాలా చూసాం, కానీ ఈ రోజున వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి జాతీయ భావం మాలో కూడా ఉంది, మేము కూడా జాతీయ ఒక రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ మేము కూడా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వీళ్ళకున్న పార్టీ దీన్ని గవర్నమెంట్ వారు అర్థం చేసుకొని వారు కూడా జాతీయ భావాన్ని చేసుకుంటూ రాజ్యాంగాన్ని అనుసరించి రాబోయే ఎలక్షన్లో గట్టిగా మనం అంతా ఇచ్చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నులకపేట జనసేన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు దాసరి శివనాగేంద్రం మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మన నాయకుడు ఎలా నడుచుకుంటున్నారో మన అందరికీ తెలుసు. రాబోయే కాలంలో రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పరిపాలన జరిగి ముందుకెళ్తామని కోరుకుంటున్నాను. జై జనసేన, జై. ఈరోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఈ కార్యక్రమానికి మన జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి ఎంతో ఘనంగా గొప్పగా ఈ కార్యక్రమం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంగళగిరి డిఎన్టీ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ కెవి రాధాకృష్ణమూర్తి, హెచ్ఎం జగజ్జీవన్ రావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నేను కూడాను 2002లో ఎస్జిటిగా జాయిన్ అయ్యి 2018 ఏప్రిల్ 30వ తేదీ వరకు కూడాను స్కూల్ టీచర్గానే కొనసాగానండి. తర్వాత 2016 గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్గా ఎంపిక కాబట్టడం ఒక ఎత్తు అయితే, మంగళగిరిలో పోస్టింగ్ రావడం అనేటువంటిది ఇంకొక గొప్ప అవకాశంగా భావిస్తున్నానండి. ఆ అవకాశం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి ఈ యొక్క 72వ గణతంత్ర దినోత్సవానికి హాజరైనటువంటి అందరికీ కూడాను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టారు. అప్పటి నుంచి 1950వ సంవత్సరం దాకా, అంటే 3 సంవత్సరాల దాకా బ్రిటిష్ వారి యొక్క చట్టాల ప్రకారం, వారి యొక్క పరిపాలనా విధానం ప్రకారం మనల్ని పరిపాలించుకున్నాం. పరిపాలించేది స్వతంత్రం వచ్చింది మనకే కానీ చట్టాలు మొత్తం కూడా వాళ్ళయి. అప్పుడు మన మేధావులు, మహానుభావులు అందరూ కూడా ఒక ఆలోచన చేసి ఈ దేశానికి ఒక రాజ్యాంగం అవసరం అనేటటువంటి దాన్ని ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యటన చేసి ఒక లిఖితమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేశారు. మంగళగిరి షరాఫ్ బజార్లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం ఆధ్వర్యాన గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు జగ్గరపు రాము మాట్లాడారు. ఆ రోజున ఎంతోమంది పెద్దలు, త్యాగమూర్తులు, వాళ్ళ త్యాగాలకి నిదర్శనం ఈరోజు గణతంత్ర దినోత్సవం. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు ఇవాళ అన్ని కులాలకి, అన్ని మతాలకి ఏ విధమైన ఇబ్బందులు కలుక్కోకుండా ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించుకొని మనకి జనవరి 26వ తారీఖు గణతంత్ర దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మంగళగిరి ప్రాంత ప్రజలు కానీ, దేశవ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ అందరూ ఆ పెద్దల స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనం ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలయ్యి ప్రతి మనిషి స్వేచ్ఛగా ఎవరి వృత్తిని, ఎవరి పనిని వాళ్ళు చేసుకునే విధంగా రాజ్యాంగం నిర్మించి ప్రతి మనిషి ఎలా జీవించాలో రాజ్యాంగంలో రచించడం జరిగింది. ఆనాడు అలా రచించిన దాన్ని బట్టి ప్రతి మనిషి కూడా నడుచుకొని ప్రతి మనిషి కూడా సేవాభావంతో మెలగాలని కోరుకుంటాం. సొసైటీ తరపున ఇక్కడ స్వర్ణకారము, అలా జ్యువెలరీస్ మార్చెంట్స్ అందరం కలిసి చాలా ఘనంగా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేసుకున్నాము. అందరినీ అభినందిస్తున్నాము. స్వర్ణకార సోదరులందరూ కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంగళగిరి వాణి హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎంఈఓ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ డైరెక్టర్ కొల్లి నాగేశ్వరరావు, పతంగాని రమేష్, నయనార్, పానకాలు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి ఎస్సీ/ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్స్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు కారుమంచి రామారావు, గరికముక్కు డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రబాలెంలో అగ్ని ప్రమాద బాధితులకు చిమట రామకోటేశ్వరరావు జ్ఞాపకార్థం బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టైటస్ ఆధ్వర్యాన దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. నిన్న జరిగినటువంటి ఎర్రబాలెం గ్రామంలో ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఈ విపత్తు పరిస్థితుల్లో మన ఎర్రబాలెం గ్రామానికి చెందినటువంటి స్వర్గీయ చిమట కోటేశ్వరరావు అన్నయ్య గారి పేరు మీద వారి కుమారుడు చిమట నవీన్ గారు ఈ ఈ ఈ ఇళ్ళ అగ్ని ప్రమాదం జరిగినటువంటి కుటుంబాలు మొత్తానికి 20 కుటుంబాలకి బట్టలు, బియ్యం, అట్లాగే నిత్యావసర సరుకులు మొత్తం కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ కార్యక్రమం చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి నవీన్ గారు ఎంత ఇది చేసినందుకు కోటేశ్వరయ్య గారికి ఆత్మశాంతి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన నిన్న జరిగినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదంలో కట్టు బట్టలతోటి మరి తిను బండారాలకు సంబంధించినటువంటి కూడా మొత్తం కూడా కనీసం వాళ్ళు ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప అక్కడ మిగిలినటువంటి ఏమీ కూడా పరిస్థితి కనబడలేదు. నిన్న తెలిసిన వెంటనే మరి అనేక పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ అలానే ఈరోజు చేసినటువంటి సహాయ సహకారాలు కానీ ఈ ముందు జరిగేటువంటి సహాయ సహకారాలు కూడా పూర్తిగా మా గ్రామ ప్రజలందరి తరపున కూడా మరి ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ఈ యొక్క శ్రామిక బడుగు జీవుల యొక్క బతుకులు రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఇప్పటివరకు ఆదుకున్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక రేపు ఇక్కడి నుంచి కూడా మరి ఎవరికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు అందించి వారిని ఆదుకొని మళ్ళా మనకు గతంలో ఎలా అయితే వారు కూడు గుడ్డ ఏర్పాటు చేసుకొని జీవనం సాగించినటువంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితిని మనందరం కూడా తలాకు చేసి కల్పించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటా ఉన్నాము. నిన్న మధ్యాహ్నం నాకు తెలిసినది. అలానే ఇవాళ వెంటనే ఇలాంటి ప్రోత్సాహాలు ఎన్నో చేయాలని మా నాన్నగారి పేరు మీద ఇలా అందరి తరపున మేమందరం ఇలా వచ్చి చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆత్మకూరు గణపతి నగర్లో బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న టీడీపీ జిల్లా నాయకురాలు దర్శి వనరాణిని మంగళవారం మాజీ మంత్రి నక్క ఆనందబాబు, దేశం నాయకులు గంజి చిరంజీవి, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొళ్ళ అరుణ్ కుమార్, జిల్లా నాయకులు విప్పర్ల విజయభాస్కర్, బి వెంకట్రావు తదితరులు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా నక్క ఆనందబాబు ఆమెకు 20,000 ఆర్థిక సహాయం అందించారు. తొల్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనం జరిగింది. ఈ మేరకు సిఐ దుర్గాప్రసాద్ మాట్లాడారు. ప్రజా సేవకులని అర్థం. సేవకులంటే మనకున్న చట్ట పరిధిలో మనం చేయవలసిన ప్రజలకు సేవ చేయాలి. అలాగే పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకమైన ఇబ్బందితోనో బాధతోనో సమస్యతోనో పోలీస్ స్టేషన్కి వస్తారు. వాళ్ళందరినీ కూడా మనం ఆ సమస్యలో ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాము, మన బంధువులు ఉంటే ఎలా ఫీల్ అవుతారు అనేది ఒక్కసారి మనం అట్లా వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించుకొని వాళ్ళ ఇబ్బందిని గమనించి రాగానే మంచిగా మాట్లాడడం, వాళ్ళ సమస్య వినడం, విన్న తర్వాత చట్ట ప్రకారం మనం చేయగలిగినంత వరకు చేయడం, చేయలేని వీలు లేని పరిస్థితి అంటే చట్ట ప్రకారం కొన్ని చేయలేం మనం. అటువంటప్పుడు వాళ్ళకి సున్నితంగా ఈ విధమైన పరిస్థితుల్లో మేము ఈ పనిని చేయలేకపోతున్నామని వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్పాలి. అలాగే ఆందోళనలో ఆదుర్దాలో చాలామంది చాలా ఇష్యూస్లో ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఫోన్లు చేస్తుంటారు. భద్రా కానీ ఇంకా ఏ ఇతర స్టేషన్లో ఎవరున్నా సిబ్బంది ఎవరున్నా కానీ ఇమీడియట్గా ఆ సమస్యను అటెండ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అటెండ్ అయితే 50% సాల్వ్ అయిపోయినట్టే మనం అటెండ్ అయిన సమస్య. తొల్లూరు తహసీల్దార్ ఆఫీస్లో కూడా రిపబ్లిక్ డే కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ సంజీవ్ కుమారి మాట్లాడారు. పక్కవాడు బాగుండాలనేటటువంటి కాన్సెప్ట్ నేర్పించింది. ఇది ఎంతవరకు మీరు గమనించారో లేదో నాకైతే తెలియదు. సో ఈ ఆస్పెక్ట్లో నేను ఈరోజు మనము ఇక్కడ నిలబడి స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి కారణమైనటువంటి మన స్వాతంత్ర సమరయోధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే
మనం రాజ్యం ఏర్పడిన తర్వాత దానికి ఒక రూపకల్పన అంటే ఒక విధి విధానాలు ఏర్పాటు చేయడం అవసరం ఉంది. సో దానికి గాను ఒక రాజ్యాంగాన్ని మనము రూపొందించుకున్నాం. ఇట్లాంటి ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగానికి రూపకల్పన చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ హిస్ క్రూ డ్రాఫ్టింగ్ కమిటీకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మధ్యలో మనం ప్రశాంతంగా ఉండడానికి, స్వేచ్ఛగా ఉండడానికి, ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి మన కోసం దివారాత్రులు నిద్రమాని కాపలా కాస్తున్నటువంటి సైనికులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తుళ్లూరు మండల పరిషత్ ఆఫీస్లో రిపబ్లిక్ డే జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు, వైసీపీ నేతలు మాధల మహేంద్ర, కాకుల నాగేశ్వరరావు మాట్లాడారు. ప్రజలందరికీ మనకు ఏవైతే సర్వీసులు చేస్తున్నామో ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం ఇప్పటిదాకా మనం చౌక ధర దుకాణాలు వచ్చేప్పటికి వాళ్ళే మన షాపు దగ్గరికి వచ్చి మనం బియ్యం కానీ మిగతా కందిపప్పు కానీ కిరోసిన్ కానీ తీసుకోవడం జరిగేది. అయితే ఇప్పుడు మనం వెహికల్స్ అనేది కూడా పెట్టి రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇంటికే మనం వెహికల్ ద్వారా వెళ్ళి సరుకులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగతా సర్వీసులు కూడా సంక్షేమ పథకాలు కూడా మనం అందరికీ వాళ్ళ ఇంటికే వెళ్ళే మనం ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం అన్ని సంక్షేమ పథకాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. తుళ్లూరులో టీడీపీ ఆధ్వర్యాన అంబేద్కర్ విగ్రహంకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ మరియు దళిత జేఏసీ నాయకులు మాట్లాడారు. మీరు తీసుకొచ్చిన చట్టాలు రాజ్యాంగానికి ఎంత విరుద్ధంగా ఉన్నాయో తెలుసుకొని ఇప్పటికైనా మీరు మారి నూతన సంవత్సరంలోనైనా మంచి బుద్ధితో ఇప్పటికైనా రాజ్యాంగ విలువలకు అనుగుణంగానే మీరు చట్టాలు చేయాలి. అదేవిధంగా అమరావతి కూడా ఈరోజు ఏ విధంగా అయితే మరి ఎస్ఈసి గారు గెలిచి మరి ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగబద్ధంగా తీసుకున్నారో అదేవిధంగా అమరావతి కూడా కొన్ని చట్టాల ఆధారంగా రూపొందించబడింది. రైతులకి ప్రభుత్వానికి మరి సిఆర్డి అనే చట్టం ద్వారానే ఆ రోజు భూములు మేము ఇచ్చాం కాబట్టి అమరావతి కూడా కోర్టులో మాకే విజయం జరిగింది, మాకే విజయం వస్తుందని మేము తెలియజేసుకుంటున్నాం. రాజారెడ్డి రాజ్యాంగం అనేది ఇంకోసారి అమలుపరచకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పింది సుప్రీంకోర్టు కానీ రాష్ట్ర హైకోర్టు కానీ ఇప్పుడైనా గ్రహించి ప్రభుత్వం ముందర అంబేద్కర్ ఆశయాలతో ముందర నడవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనేది అంబేద్కర్ రాజ్యాంగ అనుగుణాన్ని పనిచేసింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఒక అమరావతిని సృష్టించినా, పోలవరం పనిచేసినా, ఏది చేసినా, రాష్ట్రంలో అభివృద్ధి చేసినా కూడా అంబేద్కర్ ఆశయాలుగానే పనిచేశారు. అలాంటి గొప్పతనం ఉండే తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ ఆశయాలతో ముందుగా ఇప్పుడు నడుస్తూనే ఉంది. ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగం నడపడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత నష్టపోయారో తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో ఇప్పుడైనా గుర్తించి స్థానిక ఎన్నికల్లో రాజారెడ్డి ప్రభుత్వానికి అందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ తుళ్లూరు దీక్షా శిబిరంలో 3 రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగాయి. శిబిరం ఎదురుగా ఉన్న నేతాజీ విగ్రహం వద్ద రైతులు నివాళులర్పించి రిపబ్లిక్ డేను జరుపుకున్నారు. తుళ్లూరులో పనిచేస్తున్న ఏఎస్ఐ కె రత్నరాజుకు రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. దుగ్గిరాలలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు దుగ్గిరాల సమాచారంలో. దుగ్గిరాల రైలుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం 72వ స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షులు గూడూరు వెంకటరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతేని శ్రీనివాసరావు హాజరై జెండాను ఎగురవేసి బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఫలాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రపంచంలోనే ఎక్కువ కోసం అమెరికాలో కూడా ఎలక్షన్ నిర్వహించడం జరిగింది, బీహార్లో ఎలక్షన్ నిర్వహించడం జరిగింది, కేరళలో ఎలక్షన్ నిర్వహించడం జరిగింది, రేపు పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ నిర్వహించబోతున్నారు, అలాగే గుజరాత్లో ఎలక్షన్ నిర్వహించబోతున్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గారు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామంటే తన మీద దూషిస్తూ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజున హైకోర్టు ఎన్నికలు జరగాలని తీర్పు ఇవ్వడం మన దేశ రాజ్యాంగం యొక్క విలువకి ఆదర్శంగా మనం చెప్పుకోవాలి. ఆ రోజు అంబేద్కర్ గారు కనుక రాజ్యాంగంలో ఇవన్నీ పొందుపరచకపోతే చాలా భారతదేశ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పడేవారు. మేము చెప్తున్నది ఒకటే, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం భారతదేశం అమల్లో ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రాజ్యాంగాన్ని అమలుపరచాలని చెప్పి తన నియంతృత్వాన్ని ఇప్పటికైనా విడనూడాలని చెప్పి మేము ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం.
దుగ్గిరాల రైలుపేట వంతెన వద్ద మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండలంలోని అన్ని పార్టీల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వంతెన వద్ద ఉన్న గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో చుండూరు ఉమామహేశ్వరరావు, కొంగర జోగేంద్ర ప్రసాద్, షేక్ మస్తాన్ వలి, వల్లభనేని సాంబశివరావు, టి వెంకటనారాయణ, అత్తిలి సాంబశివరావు, మహబూబ్ సుబాని, టి కోటేశ్వరరావు, సైమన్ కిషోర్, ఎన్ సత్యనారాయణ, సిహెచ్ లక్ష్మణరావు, బి ఎల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు, ప్రసాద్, మస్తాన్, సాంబశివరావులు మాట్లాడారు. రైతులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా రైతులకి రుణాలు కానివ్వండి, రైతులకి ఎరువులు అనేది ఎక్కువ ఇవ్వాలి, వాళ్ళకి సబ్సిడీ అనేది ఎక్కువ ఇవ్వాలి. దానివల్ల కౌలు రైతులు కూడా బాగా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు, ప్రజాస్వామ్యములు ఎన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనం పార్లమెంటుకి ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం. అలాగే రాష్ట్రాల అసెంబ్లీలకి, స్థానిక సంస్థలకి ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం. అలాగే మనకి ఇప్పుడు సమాజంలో అట్టడుగు వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇట్లా అట్టడుగు వర్గాలకి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందటానికి బాటలు వేశాం. మార్చి నుంచి ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో డిసెంబర్ వరకు కూడా అతను కరోనాకి భయపడకుండా మనకు కష్టపడి ఈరోజు రైతు పంట ఇవ్వటం వల్ల ఈరోజు అంతా మనం నిలబడ్డాం. ముందుగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ముందు రైతుకి మనం అందరం కూడా హర్షధ్వానాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ యొక్క కరోనాలో మనందరికి కూడా మరి వైద్య పరంగా కానీ, మరి పారిశుభ్రత పరంగా కానీ అన్ని 2 రంగాల్లో వాళ్ళందరూ మనకు ముందుండి వైద్యపరంగా వాళ్ళందరూ కూడా వెనకడుగు వేయకుండా మనందరికి కూడా వైద్యం చేసి ప్రజల్ని కాపాడే విషయంలో వైద్యులు, అదేవిధంగా పారిశ్రామిక కార్మికులు, పారిశుద్ధ్యం చేసే కార్మికులు కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రాణాలని తెగించి మరి పారిశుద్ధ్యం చేసి మనందరిని కాపాడినందుకు ఆ యొక్క 2 వర్గాల వారికి కూడా ఈరోజు మా యొక్క హర్షధ్వానాలు తెలియజేస్తున్నాం. దుగ్గిరాల మండలంలో మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవాలు నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో జెండాను ఎగురవేసి గాంధీ, బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె మల్లీశ్వరి, ఎంపీడీఓ కుసుమశ్రీదేవి, సూపరింటెండెంట్ దేవరపల్లి వీరయ్య, ఎంఈఓ కె శ్రీనివాసరావు, వీఆర్ఓలు, విద్యార్థులు, కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి, శ్రీనివాసరావులు మాట్లాడారు. అలాగే భారతదేశం వ్యవస్థలన్నీ బాగా చక్కగా జరగాలి అంటే ఒక రాజ్యాంగం అవసరమైంది. దాని ప్రకారంగా ప్రభుత్వాలు కానీ, ఎవరైనా సరే, సాధారణ పౌరులు కానీ, ఎవరైనా సరే, ఉద్యోగులు కానీ, ఎవరైనా సరే, ఆ రాజ్యాంగం ఒక రూల్స్ అనమాట. ఇవన్నీ ఆ నిబంధనలన్నీ చక్కగా పాటించాలి, వాటన్నిటినీ డీవియేట్ కాకుండా పాటించాలి. అందులో ఇంకా పౌరులకు హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అలాగే రక్షణ కలిగిస్తుంది. మనకి రాజ్యాంగం మనకి పౌరులకు రక్షణ, హక్కులన్నిటికీ రక్షణ కలిగిస్తుంది, బాధ్యతలు తెలియజేస్తుంది. మరి అలాంటి రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ గారు ఆయన ఆధ్వర్యంలో భారతదేశంలో 5 రకాల ప్రభుత్వ విధానాలు అమలు జరుగుతున్నట్లుగా మనము మన రాజ్యాంగంలో చెప్పుకోవడం జరిగింది. మరి 1949 జనవరి 26 నాటికే రాజ్యాంగం పూర్తయినా కూడా అది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లోనూ రాజ్యాంగం పూర్తయింది. ఎప్పటికీ అంటే 1949 జనవరి 26 నాటి. కానీ మనం 2 నెలల తర్వాత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. ఎందుకంటే లాహోర్ ఉడంబడికలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున మనం పోరాటం చేశాం కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మహాసభల్లో ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. 1930 జనవరి 26ని మనము పూర్ణ స్వరాజ్ డేగా డిక్లేర్ చేసుకుంటున్నాము. దుగ్గిరాల పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పారిశుద్ధ కార్మికులకు సన్మానం జరిపారు. మండల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీడీఓ కుసుమశ్రీదేవి, ఇన్ఛార్జ్ ఈవో దేవరపల్లి వీరయ్యలు హాజరయ్యారు. ముఖ్యంగా కరోనా కాలంలో కష్టించి పనిచేసిన పారిశుద్ధ కార్మికులకు శాలువాలు, పండ్లతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు బయ్య శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ సంకా లక్ష్మీ నరసింహమూర్తి, కార్యదర్శి చుండూరు లక్ష్మణరావు, సిహెచ్ స్వప్న, దుంప సాయి, 20 మంది కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి, శ్రీనివాసరావులు మాట్లాడారు. ఇవాళ జనవరి 26 సందర్భంగా ఆ కార్యక్రమం, ఈ కార్యక్రమం అన్ని 2 విధాలుగా ఉపయోగపడుతుందని మన
పంచాయతీ ఆఫీస్ CEO గారు మేడం గారు ఆధ్వర్యంలో చేద్దామని ఈరోజు వచ్చామండి. ఆ రోజున కరోనా నేపథ్యంలో మీరు చేసినంత ప్రోత్సాహం కానీ మీరు చేసినంత పని కానీ చాలా ధైర్యం, మీ ప్రాణాలు తెగించి ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితుల్లో, అట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంట్లోంచి వచ్చి ఊరు బాగుపడాలి, దేశం బాగుపడాలి అని ఆ ఉద్దేశంతో మీ ప్రాణాలు తెగించి చేశారు కాబట్టి వాళ్ళు ఈ రోజున ఈ రకంగా ఉండగలిగాము, ఇంత శుభ్రంగా ఉండగలిగింది. అందరూ బాగా చేస్తున్నారు. దానికి అందుకని మా వాసు క్లబ్ తరఫున మీకు కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో, ఆ సదుద్దేశంతోనే ఇవాళ మీకు ఈ కార్యక్రమం చేయాలనుకున్నాము. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని తెలుసుకుందాం. తాళ్ళైపాలెం శ్రీ శైవ క్షేత్రంలో మంగళవారం మహాయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ శివస్వామి, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థకి తలమానికంగా ఉండేట్లుగా, ప్రజలకి అనుకూలంగా, ప్రయాణానికి మధ్యస్థానంలో ఉండేట్లుగా, వాస్తుకి 100% ఉండేట్టుగా చేస్తున్న ఈ సమయంలో మరి ఒక రాజధానిగా ఉన్న దానిని మరి 3 రాజధానులుగా అని చెప్పేసి చేసిన దిక్కుమాలిన నిర్ణయం ఆంధ్ర ప్రజలందరినీ కూడా అయోమయానికి గురి చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. సోమరి పోతులు తయారు చేసే యంత్రాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది. మానేశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మేము అనట్లా, మీరు తీసుకునే నిర్ణయాలు మాత్రమే మనం అంటున్నాం. మీ వైసీపీ పార్టీని అనట్లా, మీరు తీసుకునే నిర్ణయాలు మాత్రమే ప్రశ్నిస్తున్నాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే ఎన్ని ఉచితాలు ఇస్తారండి, అక్కడికి పనివాడు పని దొరకట్లా, ఇసుక లేక పనులు ఆగిపోయినాయి, ఇసుక వల్ల 21 రకాల వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ఇప్పుడు నేను దేవాలయం కట్టాలనుకుని సంవత్సరం అంటే ఆపేసుకున్నా, ఎందుకంటే దొంగ ఇసుక మాత్రం అమ్ముతామంటున్నారని. మరి ఈ కలియుగంలో రావాలంటే మానవుడు ఇక్కడున్న పాపాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యలు ఎదుర్కోవాలంటే రకరకాల రూపాల్లో ఇటువంటి స్వామీజీల రూపంలోనే భగవంతుడు ఇక్కడికి వస్తారు. వీళ్ళే ఈ ధర్మాన్ని రక్షిస్తారని చెప్పి నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఎందుకంటే భగవంతుడు ఏది కూడా డైరెక్ట్గా వచ్చి మన ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వరు, పొలాలు ఇవ్వరు, నీకు జ్ఞానాన్ని కూడా ఇవ్వరు. మన కృషి ఉంటే ఆ కృషిలో 99% మనం చేస్తే ఆ 1%. అందరూ ఏమనుకుంటారంటే 99% నేను చేశాను, అంతా నా చేతిలో ఉందనుకుంటారు. కానీ ఆ ఒక్కటి లేకుండా ఈ 99 చేసినా కూడా భగవంతుడి సంకల్పం లేకుండా ఏది జరగదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ రోజున మీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి పూజలు చేసినా, మన అందరికీ కూడా ఇక్కడ అమరావతి ఇక్కడ ఉండాలని చెప్పి చెప్తున్నా కూడా వాళ్ళు ఆ భగవంతుడి యొక్క సంకల్పాన్ని మనందరికీ, మన ఈ రాష్ట్రానికి, దేశానికి ఉండాలని చెప్పి వాళ్ళు అందరూ కూడా రోజు పూజలు చేస్తూ ఉన్నారు, యాగాలు చేస్తూ ఉన్నారు, యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. మంగళగిరి ఇమ్మాన్యుయల్ చర్చిలో భారతదేశం కోసం పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ రవిప్రకాష్ మాట్లాడారు. ఎక్కడ చూసినా కులాల మధ్య, మతాల మధ్య మరి ప్రాంతీయ విభేదాలు సృష్టించబడుతూ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో అసాంఘిక శక్తులు ప్రవేశించి చాలా అల్లకల్లోల పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నుండి నా దేశము, మన దేశము విడిపించబడాలని మేమందరం భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. మేమందరము కూడా దేశం కొరకు, దేవుని కొరకు, రాష్ట్రం కొరకు, రక్షణ కొరకు, ప్రజల కొరకు, ప్రభుత్వం కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి మేమందరం కలిసి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మీ గృహాల్లో, మీ సంఘాల్లో భారం కలిగి ప్రార్థన చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికేంద్రీకరణపై దృష్టి, 3 రాజధానులకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్న గవర్నర్. కేంద్రం నుండి బకాయిలు విడుదల, రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట. అంబేద్కర్ కు పాలాభిషేకం, రాజ్యాంగ పరిరక్షణలో భాగమే సుప్రీం తీర్పు. ఢిల్లీ రైతులకు సంఘీభావం, ధర్నా చేసిన వామపక్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళా ప్రసారమయ్యే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.